హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ గ్రేట్. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వ్లాగ్. ఎప్పటిలాగే టీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. కార్కి పెట్రోల్ ఎలాగనో మనకి టీ ఎలాగా, ఇది లేనిది రోజు గడవదు, పనులు అవ్వవు. సో టీ తాగుతూ అదే స్పీడ్లో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ అయిపోయాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్తో పాటు రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ గురించి కొంచెం చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో ముందు రోజు అది పనిగా గుర్తుపెట్టుకుని డ్రై ఫ్రూట్స్ సోక్ చేయాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. సో అలాగే ఈరోజు రేపు ఎల్లుండి అనుకుంటూ మనం డ్రై ఫ్రూట్స్ స్కిప్ చేస్తున్నాము. అలాంటి ప్రాబ్లం లేకుండా మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ కొంచెం ప్యాన్లో రోస్ట్ చేసి పెట్టుకుంటే డైరెక్ట్గా అలాగే మనం తీసుకోవచ్చు. దెర్ ఈజ్ నో ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఆల్. సో రోజులో ఏదో ఒక టైంలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి మంచిది, ఎస్పెషల్లీ కిడ్స్కి కూడా హెల్తీ స్నాక్ లాగా ఉంటుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం సాఫ్ట్ ఇడ్లీ అండ్ దాంతోపాటు బాయిల్డ్ ఎగ్స్ కూడా రెడీ చేశాను. బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ క్యారెట్స్ అండ్ కుకుంబర్ స్లైస్ కూడా లంచ్ బాక్స్లో యాడ్ చేశాను. ఈరోజు ఇడ్లీలోకి చట్నీ చేసేంత టైం లేదు, లేట్గా లేయడం వల్ల. సో ఇంట్లో ఆల్రెడీ వేసి ఉంచిన పప్పుల పొడిని యాడ్ చేసేసాను. సో ఇలాగ ఈరోజు ఆయన లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసేసాను. అదే స్పీడ్లో దక్షి గడ్ లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ టైంలో దక్షికి కొంచెం రోస్టెడ్ పిస్తా ఆర్ వేరే డ్రై ఫ్రూట్స్ కూడా ఇస్తాను. చిన్న హ్యాబిట్ అయినా హెల్తీగా ఉంటుంది కదా అనేసి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగా డ్రై ఫ్రూట్స్ మాత్రం పక్కా యాడ్ చేస్తాను. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ దక్షిని స్కూల్కి పంపించేశాను. చూడండి ఎంత జోష్గా వెళ్తున్నాడో. మనకు కావాల్సింది కూడా అదే అనుకోండి. యాజ్ సూన్ యాజ్ దక్షిగాడు వెళ్ళిపోగానే ఫ్రెష్ అయ్యి పూజ చేశాను. ఆ తర్వాత నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ అయ్యాక లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. లంచ్కి రైస్ కుక్ చేసి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. లంచ్ అయితే రెడీ అయిపోయింది. దక్షి వచ్చేదానికి ఇంకొంచెం టైం ఉంది. సో ఇంటి దగ్గరే ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళాను. పర్లేదు, ఈరోజు అన్నీ ఫ్రెష్గానే కనిపిస్తున్నాయి. వామ్మో, ఈ కర్రీ లీవ్స్ చూడండి, దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? ఈ 5-6 రెమ్మల కరివేపాకు 1.75 dirhams, అంటే దగ్గరగా 30 రూపీస్ అనుకోండి. కొన్ని కంట్రీస్లలో వెజిటేబుల్స్ అండ్ లీవ్స్ ప్రైసెస్ చూస్తే నిజంగా సర్ప్రైజ్ అవ్వాల్సిందే. ఇంకా సూపర్ మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నా మనకు కావాల్సిన ఐటెం మాత్రం దొరకదు. ఇంకా దక్షి వచ్చే టైం అయింది. దక్షిని పిక్ చేసుకుని ఇంటికి వచ్చాక లంచ్ కంప్లీట్ చేశాం. లంచ్ అయ్యాక దక్షిని నిద్రపుచ్చాను. ఇంకా దక్షి పడుకున్నాక నేను బెడ్షీట్స్ అండ్ టవల్స్ని ఫోల్డ్ చేయడం స్టార్ట్ చేశాను. కొంచెం హౌస్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాను. ఈ లోపల ఈవినింగ్ అయింది. ఈవినింగ్ రెడీ అయ్యి అలా వాఫీ మాల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. వాఫీ మాల్ చాలా యూనిక్గా ఉంటుందండి, కానీ ఎప్పుడు క్యాప్చర్ చేసేదానికి ఛాన్సే దొరకలేదు. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా హడావిడిగానే వెళ్తాము, హడావిడిగానే వచ్చేస్తాము. బట్ ఈసారైనా ఎక్స్ప్లోర్ చేద్దాం బాగా అని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాము. లెట్స్ సీ ఏమవుతుందో. నిజం చెప్పాలంటే ఇది చాలా యూనిక్ మాల్ అండి. ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కెమెరాలో అంత బాగా క్యాప్చర్ చేయలేకపోయాను, బట్ రియల్గా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ దక్షిణ ఒక ప్లే ఏరియాకి తీసుకెళ్ళాము. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. కిడ్స్ ఎంజాయ్ చేస్తుంటే మన హ్యాపీనెస్ కూడా వేరే లెవెల్ ఉంటుంది కదా. అంటే మనకు కూడా కొంచెం టైం దొరుకుతుంది కాబట్టి. బయట దేశంలో ఉంటే ప్రాబ్లం ఇదే, పిల్లలు ఆడుకునేదానికి అమ్మమ్మలు నానమ్మలు అట్లా ఎవరూ ఉండరు. సో వాళ్ళని ఏదో ఒక రకంగా ఎంగేజ్ చేస్తూ ఉండాలి. లేదంటే వీకెండ్స్లలో వీలైనప్పుడు వీక్ డేస్లలో కూడా ఇలాంటి ప్లేసెస్ తీసుకొస్తే వాళ్ళు కొంచెం ఎంగేజ్ అవుతారు, కొంచెము ఆ బోరింగ్ ఫీల్ నుంచి బయటికి వస్తారనే ఫీలింగ్తో మేము ప్రతిసారి ఎక్కడొక్కడికి తీసుకెళ్ళడం కానీ రోజు వాకింగ్ కానీ తీసుకెళ్తూ ఉంటాము. Strong crazy bets on me.
ప్లే ఏరియా తర్వాత డిన్నర్ కోసం అయితే మా ఫేవరెట్ జాఫ్రాన్ రెస్టారెంట్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో అక్కడికి స్టార్ట్ అయిపోయాము. ఈ ఏరియాలో పార్కింగ్ అస్సలు దొరకదండి, చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. అందుకని మేము కార్ వేరే చోట పార్క్ చేసుకుని బై వాక్ వెళ్ళాము. ఏ మాటకి ఆ మాటే నైట్ టైం దుబాయ్ సూపర్ వైబ్లో ఉంటుంది యాక్చువల్లీ. ఫైనల్గా మనం మన ఫేవరెట్ రెస్టారెంట్ జాఫ్రాన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ షవర్మా అండ్ గ్రిల్డ్ చికెన్ సూపర్గా ఉంటుందండి. ఎప్పుడు వచ్చిన ఆ 2 ఐటమ్స్ మాత్రం మేము అస్సలు మిస్ అవ్వము. యాక్చువల్లీ ఈ రెస్టారెంట్ చాలా చిన్న రెస్టారెంట్, బట్ వెరీ డిమాండబుల్ రెస్టారెంట్. ఎప్పుడు వెళ్ళినా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ అవడం వల్ల బయట ఎక్కువ లేరు. మేమైతే ఈసారి ఓన్లీ షవర్మాతో సరిపెట్టుకున్నాం, ఎందుకంటే వీఆర్ నాట్ దట్ ఫీలింగ్ హంగ్రీ. మీరు ఎప్పుడైనా దుబాయ్కి వస్తే మాత్రం ఇక్కడ గ్రిల్డ్ చికెన్ మాత్రం పక్కా ట్రై చేయండి. రెస్టారెంట్ పక్కనే ఈ ల్యాప్టాప్స్ అండ్ మొబైల్ సర్వీస్ సెంటర్ అయితే ఉన్నాయి. అక్కడ ప్రైజెస్ చూడండి, ఏంటి షాక్ అయ్యారా? ఈవెన్ నేను కూడా అండి చూడగానే చాలా షాక్ అయ్యాను. అవి ఒరిజినలా సెకండ్సా అంటే నేను చెప్పలేను, కానీ కొన్ని సర్వీస్ సెంటర్స్లో మంచి ప్రైజెస్కే ది బెస్ట్ ఐటమ్స్ అయితే దొరుకుతాయనేసి విన్నాను. ఫైనలీ ఇంటికి అయితే బయలుదేరిపోయాము. బట్ ఇంటికి వెళ్ళే ముందర మళ్ళీ ఇంకోసారి సూపర్ మార్కెట్కి వెళ్ళాలనిపించింది, ఎందుకంటే నెక్స్ట్ డే ఈజ్ ఫ్రైడే మీన్స్ మాకు నాన్ వెజ్ డే. సో ఫస్ట్ టైం ఫిష్ చేద్దామని ఫిష్ తీసుకున్నాము. లెట్స్ సీ ఎలా వస్తుందో. ఇక్కడ చూడండి ఏవేవో ఉన్నాయి, అసలు వీటి పేర్లు కూడా తెలియదు నాకు. నాన్ వెజ్లో మనకు తెలిసింది 3 ఐటమ్స్, ఒకటి చికెను, మటను, ఫిష్. అంతకుమించి మనకి ఏది పెద్ద తెలియదు. ఇక్కడ చూడకపోతే రకరకాల ఐటమ్స్ కనిపిస్తున్నాయి. మేమైతే ఫిష్ తీసుకుని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో దిస్ ఈజ్ మై థర్స్డే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.